ఎస్, ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ ఎంత శాతం నమోదైంది? అలాగే ఇక్కడ గొడవలు ఉద్రిక్తత కూడా తీవ్రంగా చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని లక్ష్మణ్ లైవ్ లో అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి. లహరి, ఉదయం పోలింగ్ స్టార్ట్ అయిన నుంచే పల్నాడు, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తుల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా రెంటచింతల, పెదగురుపాడు, అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉదయం రెంటచింతల్లో గొడవ చోటు చేసుకోక అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద కూడా వైసీపీ నేతలు బూతులో ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం అడ్డుకోవడంతో పోలీసులు కూడా అక్కడ రావడానికి ప్రయత్నించినప్పటికీ రాలేకుండా అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ ఇటు వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం అయితే జరిగింది. ప్రచారం అడ్డుకోవడంలో పోలీసులు కూడా వైఫల్యం చెందారంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా అంబటి రాంబాబు మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన నియోజకవర్గంలో కూడా కొన్ని చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. వైసీపీ టీడీపీ మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అదేవిధంగా పక్కనే ఉన్న పెదగురుపాడు నియోజకవర్గం అచ్చంపేట పోలింగ్ కేంద్రంలో కూడా ఉద్రిక్త చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎవరు బాహాబాహి దిగే ప్రయత్నం కూడా చేశారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. టీడీపీకి నేతలు కూడా కొంతమందికి గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పల్నాడు జిల్లా దాచేపల్లి, కేసనపల్లిలో కూడా పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. పోలీసులను ఓటర్లను పోలింగ్ బూత్ కి తీసుకెళ్లే విషయంలో కూడా వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేత నెల్లూరు రామకోటయ్యకు అదేవిధంగా మరికొంతమంది కూడా గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఉద్రిక్త చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా భారీగా మోహరించి ఉన్నారు. రెంటచింతల రెంటాల మండలం రెంటాల గ్రామంలో, అదేవిధంగా రాయవరం గ్రామంలో కూడా టీడీపీ వైసీ ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ఏజెంట్లను బయటకు లాగేందుకు కూడా వైసీపీ నేతలు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగిన పరిస్థితి ఉంది. వాళ్ళలో కొంతమందికి గాయాలైన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలోనే వెల్దుర్తి మండలం లోయపల్లిలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ వాళ్ళు ఓట్లు వేయడానికి రాకుండా వైసీపీ నేతలు రాళ్ల దాడులు పాల్పడే పరిస్థితి. వీటిలన్నింటినీ కూడా ఈసీ చాలా సీరియస్ గా చూస్తుంది. దుర్గి మండలం ముట్టుకూరులో కూడా టీడీపీ వైసీపీ వర్గాల ఘర్షణ జరిగింది. 181, 182 పోలింగ్ స్టేషన్లో కూడా ప్రస్తుతం పోలింగ్ అయితే ఆగిన పరిస్థితి ఉంది ఘర్షణ వల్ల. ఈ నేపథ్యంలో ఈసీ కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఘటనలు జరుగుతున్నాయి వాటిలన్నిటిపై కూడా ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టింది. వెబ్ కాస్టింగ్ లో ఎక్కడికక్కడ ఘటనలు జరుగుతున్న వారిని స్పెషల్ బృందాలను పంపిస్తుంది. పోలీసు బృందాలు కూడా స్పెషల్ దళాలను కూడా అక్కడ పంపించి గొడవలను సద్దుమణిగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. జిల్లా ఎస్పీలు కూడా సీరియస్ వార్నింగ్లు, సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ గొడవలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వాటిని వెంటనే నిలిపివేయాలి. లేని పక్షంలో కూడా తీవ్ర యాక్షన్, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నారు. ఓవరాల్ గా గుంటూరు జిల్లాలో అయితే, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే కొన్ని పేర్లు ఉద్రిక్తల చోటు చేసుకున్న ప్రాంతంలో పోలీసులు జరిగి గ్రౌండ్ లెవెల్లో కూడా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ గొడవలు కూడా నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో 5 కంటే ఎక్కువ మంది గుమ్మికొడకూడదని చెప్పి ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పెట్రోల్ వెహికల్ తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గొడవలు జరగకుండా పోలీసులు అయితే తీసుకున్నప్పుడు కూడా కొన్ని ఏరియాలో పోలీసులు అసలు పట్టించుకోవట్లని చెప్పి పెదగురుపాడు నియోజకవర్గం లాంటి నియోజకవర్గాల్లో పోలీసులు అసలు పట్టించుకోవట్లేదంటూ కూడా పోలీసుల మీద టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి సంఘటనలో పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలాన్ని చేరుకుంటున్నారు. చేరుకొని అక్కడ గొడవలను సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లహరి, ఎస్ లక్ష్మణ్, ఇక్కడ తాజాగా మనం అన్నమయ్య జిల్లా కనుక చూసుకుంటే ఇక్కడ రాజారెడ్డిని కిడ్నాప్ చేశారని చెప్పి కూడా అక్కడ కొంతమంది అభ్యర్థులు ఈవీఎంలనే ధ్వంసం చేసిన ఘటన అయితే మనం చూసాము. మరి అక్కడున్న భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు ఇంతటి ఘటన జరుగుతుంటే కూడా? కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలని చెప్పి ఈసీ ప్రకటించినప్పుడు కానీ అక్కడ భద్రత సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో పలు ఏరియాలో బూతింగ్లో కూడా బూత్లో ఏజెంట్లను పోనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు. అదేవిధంగా ఓటింగ్ వేయడానికి వచ్చే ఓటర్లు కూడా అడ్డుకుంటున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగకుండా అధికార పార్టీకి సంబంధించిన కొన్ని నేతలు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలే మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పి వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా, ఈసీ కూడా, ఉన్నతాధికారులు, ఎలక్షన్ ఏజెంట్లు,
ఎలక్షన్ అధికారులు కూడా అందరూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలని చెప్పేసి, గతంలో కంటే కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరగాలని చెప్పేసి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా రాజకీయ పార్టీలు కొన్ని ఓటింగ్ పర్సెంటేజ్ పెంచకుండా ఓటర్లను అడ్డుకుంటున్నారు. ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళ ఓట్లని ఎదుటి పార్టీ నిలిపివేసేందుకు కూడా వాళ్ళని అడ్డుకుంటున్నారని చెప్పేసి పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా గుంటూరు జిల్లా కానీ లేకుంటే ఏపీ మొత్తం చూసుకుంటే ఇదే ఘటన ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు కూడా కొంతమంది కిడ్నాప్ చేసిన పరిస్థితి ఉంది. పోలింగ్ స్టేషన్లు వెళ్లకుండా కిడ్నాపులు చేసి వాళ్ళని ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అక్కడ వాళ్ళ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి ఇరు పార్టీలు ఆరోపించుకున్న పరిస్థితి ఉంది. దీని అన్నింటిని కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా చూస్తుంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు కానీ ఇలాంటి ఘటనలను కూడా కంట్రోల్లో తెచ్చేందుకు కూడా ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంది. మరోవైపు కూడా ఓటింగ్ పర్సెంటేజ్తో పాటు ఇక్కడ ఓట్లు వేయడానికి వచ్చే ఓటర్లను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి వాళ్ళకి ఏర్పాట్లు, తాగునీరు కానీ మెడికల్ కానీ ఇలాగ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. అయితే ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఘటనలు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్ నిర్వహించాలని చెప్పి చాలా కృతనిశ్చయంతో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. కానీ అధికారులు మాత్రం కింద గ్రౌండ్ లెవెల్లో మాత్రం అంత సీరియస్గా అయితే కనిపించట్లేదు. కొన్ని ప్రాంతాల్లో చాలా సీరియస్గా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అసలు ఎలక్షన్ జరుగుతుంది, ఇక్కడ భద్రతా సిబ్బంది ఉందా లేదా అన్న ఆలోచన వచ్చే విధంగా ఉంది లహరి. ఎస్ లక్ష్మణ్, ఇప్పటికే ఓటింగ్ స్టార్ట్ అయ్యి 2.5 గంటలైతే మరి అవస్తుంది. మరి ఇప్పటి వరకు ఎంత పర్సంటేజ్ ఓటింగ్ నమోదైంది? లహరి, ఉదయం నుంచి కూడా భారీగా ఓటర్లు క్యూ లైన్లో వచ్చి నిలబడి ఉన్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగేటట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత ఓటింగ్, ఇంత క్యూ లైన్లో గతంలో మనం ఎప్పుడు చూడలేదని చెప్పుకోవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఫ్లైట్లు, టికెట్లు బుక్ చేసుకుంటారు. ఈసారి ఎట్టైనా ఓటు వేయాలి, ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఏపీకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి నేపథ్యంలో భారీగా క్యూ లైన్లు ఉన్నాయి. ఇప్పటికే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా దాదాపు పెరుగుతూ వస్తుంది, కానీ గతంతో పోల్చుకుంటే పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారంతో పాటు కొన్ని ఏరియాల్లో మంచినీళ్లు, కొన్ని ఏరియాల ఆహారం కూడా ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎలక్షన్ సిబ్బంది కూడా చాలా ప్రెజర్ ఉంది వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇంత ఓటింగ్ ఇంత గతంలో కూడా ఎప్పుడు కనిపించలేదు. ఇంత క్యూ లైన్లో కానీ ఇంత ఓటింగ్ వేయడానికి, ఓటు వినియోగించుకోవడానికి సిబ్బంది ఓటర్లు వచ్చే సమయంలో ఇంత ఫ్లోటింగ్ ఎప్పుడు కనిపించలేదు. దీంతో పాటు ఎలక్షన్ సిబ్బంది మీద కొంత ప్రెజర్ ఉందని చెప్పుకోవచ్చు. ఈవీఎంలు కూడా కొన్ని చోట మరాయిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సర్వర్లు కూడా చాలా కొన్ని ఏరియాలో డౌన్ అవడంతో ఎలక్షన్ సిబ్బంది కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇంజనీర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నప్పుడు కూడా ఓటింగ్ కొన్ని ఏరియాల్లో నెమ్మకొద్దిగా సాగుతున్న పరిస్థితి అవుతుంది. కొన్ని ఏరియాల్లో గొడవ వల్ల ఈవీఎంలు ఆగిపోయినాయి. అలాంటి వాటిపై కూడా ఈసీ చాలా సీరియస్గా ఉంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉంది. అయితే చేసుకుంటా ఉంది. ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 80% పైన, దాదాపు 90% వరకు తీసుకెళ్లాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ అయితే భావిస్తా ఉంది లహరి. ఎస్ లక్ష్మణ్, ప్రస్తుతం మీరున్న పోలింగ్ బూత్ అప్డేట్స్ ఏంటి? అక్కడ కనీస వసతులు, తాగునీటి వసతులు వంటివి లభిస్తున్నాయా లేదా? ప్రస్తుతం మీరున్న బూత్ అప్డేట్స్ ఏంటి? లహరి, 100% ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అయితే ఏర్పాట్లు అయితే చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రస్తుతం పల్నాడు జిల్లా దుర్గే మండలం అడిగొప్పల గ్రామంలో ఉన్నాను. ఇది కూడా ఒక సెన్సిటివ్ ఏరియానే. ఎలక్షన్ కమిషన్ లో కూడా ఇది ఒక సెన్సిటివ్ ఏరియాగా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ సెన్సిటివ్ ఏరియా అయినప్పటికీ ప్రశాంతంగా వాతావరణం జరుగుతుంది. ఇక్కడ ఓటర్లకు ఎవరైతే వాళ్ళకి కావాల్సిన కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారో, మంచినీటితో పాటు మెడికల్, అదేవిధంగా ఓటు స్లిప్ లేని వారికి కూడా ఎలాంటి కంగారు ఆందోళన పడకుండా ఇక్కడ ఓటర్ స్లిప్ లేని వాళ్ళు కూడా ఇక్కడ రాగానే ఒక డెస్క్ ఏర్పాటు చేశారు. ఆ డెస్క్ లోనే వాళ్ళకి ఓటింగ్ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలక్షన్ అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇరు పార్టీలు కూడా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఎలక్షన్ అయితే కొనసాగుతుంది, పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇలాంటి వాతావరణంలో ఎలక్షన్ జరగడం మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత ఓటింగ్ ఉన్న ఏరియాలో కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. అది సెన్సిటివ్ ఏరియాగా ఉన్నప్పటికీ కూడా ఇలాగా ఎలక్షన్ జరగడం బాగుంది. ఎలక్షన్ పోలింగ్ మాత్రం చాలా సజావుగా జరుగుతుంది. ఎలక్షన్ అధికారులు మాత్రం, ఈసీ అధికారులు మాత్రం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు లహరి. రైట్ లక్ష్మణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.